నమస్తే. ఇజ్రాయెల్ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే గత 3 దశాబ్దాలుగా స్వతంత్ర దేశంగా, స్వతంత్ర ప్రాంతంగా ఉన్నటువంటి సొమాలీలాండ్‌ను మేము అధికారికంగా గుర్తిస్తున్నాం అని ప్రకటించింది. ఈ ఒక్క నిర్ణయంతో చాలా దేశాలు అవాక్కయ్యాయి, ఆశ్చర్యపోతున్నాయి. ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. అరబ్ కంట్రీస్ గానీ, చైనా గానీ, సొమాలియా గానీ చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాం, మేము ఒప్పుకోమంటూ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ సొమాలీలాండ్‌ను అధికారికంగా గుర్తిస్తున్నట్టు ఎందుకు ప్రకటించింది? ఈ నిర్ణయానికి ఉన్న జియోపొలిటికల్ ఇంపార్టెన్స్ ఏంటి? ఈ నిర్ణయాన్ని భారత్ ఎలా చూస్తోంది? దీని గురించి మాట్లాడదాం. జియోపొలిటికల్ ఈక్వేషన్స్ గురించి నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు సురేష్ కుచ్చటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. దాదాపు 3.5 దశాబ్దాల తర్వాత ఇజ్రాయిల్ ఈ నిర్ణయం తీసుకోవడం, ఇంతవరకు యునైటెడ్ నేషన్స్ కూడా గుర్తించలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మేము గుర్తిస్తున్నామని చెప్పి ఇజ్రాయెల్ ముందుకు రావడం ఎలా చూడాలి? రాజు గారు, దీనికి ఒక హిస్టరీ ఉందన్నమాట. కొన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ మీరు చెప్పొచ్చు ఒక 50-60 సంవత్సరాల ముందే ఆఫ్రికా అనేది కొలోనియల్ పవర్స్ రూల్లో ఉండే. మేజర్లీ ఫ్రాన్స్ చాలా మట్టుకు దేశాల్లో అక్కడ ఇప్పుడు మనల్ని బ్రిటిష్ ఎట్లా పరిపాలించారు, ఫ్రెంచ్ వాళ్ళు చాలా మట్టుకు పరిపాలించారు అక్కడ. అది కాకుండా కొన్ని రాష్ట్రాలు ఇటలీ, కొన్ని రాష్ట్రాలు బ్రిటన్ కూడా అక్కడ వచ్చి వాళ్ళని తర్వాత అందరూ మనకు తెలిసిందే ఇండిపెండెంట్ అయిపోయారు. అందరూ ఈ కాలనోలియల్ పవర్స్ అందరూ రిటర్న్ వెళ్ళిపోయారు. దానికోసం ఇప్పుడు కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఆఫ్రికాలో చాలా ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో సోమాలియా అనే ఒక కంట్రీ ఉండే ముందు. దాంతోపాటు సొమాలీ ల్యాండ్ అని పక్కన ఇంకొక దేశం ఉండి వీళ్ళిద్దరూ కలుసుకొని ఒక సింగిల్ ఎంటిటీగా ఉందాం అనుకున్నారు. కానీ అది జరగలేదు. జరిగింది కానీ అది గొడవల్లో అక్కడున్న ఇన్స్టెబిలిటీ, అక్కడున్న ఫ్యాక్షన్స్, అక్కడున్న గొడవ అందరిని నడిచి లాస్ట్లో సొమాలీ ల్యాండ్కి విసుకొచ్చి వాళ్ళు ఏమన్నారంటే మేము సపరేట్ అయిపోతున్నామని చెప్పి 30 సంవత్సరాల ముందు వీళ్ళు సొమాలియా నుంచి విడిపడ్డారు. అంటే వాళ్ళు ఓల్డ్ సిస్టమ్కి వెళ్ళిపోయారు అనమాట. కొత్తదేం కాదు, వాళ్ళు పాతది ఎట్లుంటే అదే సిస్టమ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే సొమాలీ ల్యాండ్ అనే ఒక కంట్రీ ఆఫ్రికాలో పాసిబ్లీ, లేకుంటే మీరు చెప్పాలి ఆ రీజన్లో పాసిబ్లీ డెమోక్రసీగా ఉన్న ఒక కంట్రీ, డెమోక్రటిక్గా ఉన్న కంట్రీ అదొకటే. అక్కడ చాలా ఆఫ్రికాలో అందుకే మీకు తెలిసిందే, ఎప్పుడు చూసినా గొడవలు, ఎక్కడ చూసినా కూల్ ఉంటాయి. అక్కడ ఆర్మీ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు, ఒక్కోసారి అక్కడ మళ్ళీ ఇంకొక ఆర్మీ వాళ్ళు వస్తారు. గొడవ మీద గొడవ నడుస్తుంది ఆఫ్రికాలో. ప్రతి దేశం 5-6 రాష్ట్రాలు ఉన్నాయి, స్టెబిలిటీ ఉన్నది. మిగతా అందరూ ఇదే పరిస్థితిలో ఉన్నారు. సో సొమాలీ ల్యాండ్ వీళ్ళు చాలా స్టేబుల్గా ఉన్నారు. లాస్ట్ 30 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర డెమోక్రసీ ఉంది. చాలా మటుకు గవర్నమెంట్లు మారారు. చాలా బాగా ఒక జ్యుడిషియల్ సిస్టమ్ వర్క్ అవుతుంది. వాళ్ళ ఆర్మీ కూడా చాలా ప్రొఫెషనల్ ఆర్మీ. వాళ్ళ గవర్నమెంట్ దాంట్లో ఇంటర్ఫియర్ చేయట్లేదు. వాళ్ళ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళ బ్యూరోక్రటిక్ సిస్టమ్ కూడా బాగుంది. అది ఆఫ్రికాలో ఏం చెప్తారు, చాలా రేరిటీ. అది చాలా తక్కువ ఇట్లా దేశాలు ఆఫ్రికాలో. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు జరిగిన దాని ప్రకారం ఏం చేయాలని చెప్పి చూస్తే ఇజ్రాయెల్ సడన్గా ఇప్పుడు వీళ్ళని అంగీకరించారు. ఎందుకు అంగీకరించారు అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇజ్రాయెల్కి అక్కడ పక్కన ఇది రెడ్ సీ పక్కన కూర్చుంటుంది రాజుగారు. ఇది రెడ్ సీ పక్కనే ఈ సొమాలీ ల్యాండ్ ఉంది. రెడ్ సీ అనగానే మనకి సూయజ్ కెనాల్ నుంచి వస్తున్న ఒక రీజన్ రెడ్ సీ. ఈ రెడ్ సీలో చాలా మట్టుకు వరల్డ్లో ఉన్న 1/3 కంటైనర్ కార్గో ఈ రీజన్ నుంచి పాస్ అవుతుంది అనమాట. రెడ్ సీ నుంచి. రెడ్ సీ యువతల సొమాలియా, అటువైపు యెమెన్. ఇది మేజర్ డిసడ్వాంటేజ్ ఇజ్రాయెల్కి. ఎందుకంటే చాలా మటుకు మనకు తెలిసిందే హూతీలు చాలా సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతున్న ఈ ఇరాన్ సపోర్ట్తోని ఫామ్ చేసిన హూతీ గవర్నమెంట్ యెమెన్లో, హూతీ రెబెల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఇంకో స్టోరీ. అది యెమెన్ అనేది ఇప్పుడు 3 ముక్కలుగా ఉంది. ఒకటి హూతీల దగ్గర ఉంది, రెండవది ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అంటే వాళ్ళ ఒరిజినల్ గవర్నమెంట్ ఉంది. అది సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని ఆయుధాలతోని, డబ్బులతోని. మూడోదేమో సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అని చెప్పి యూఏఈ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మొన్న అక్కడ కూడా పెద్ద గొడవ జరిగింది. సౌదీ అరేబియా అక్కడ ఉన్న యూఏఈ తీసుకొచ్చిన వాహనాల మీద, ఆయుధాల మీద దాడి చేశారు. వాళ్ళ రిపోర్ట్ వచ్చింది 6 మంది చనిపోయారని చెప్పేసి. యూఏఈ అక్కడి నుంచి విత్డ్రా కూడా చేసుకున్నారు ఇప్పుడు యెమెన్ నుంచి. కానీ ఇజ్రాయెల్కి దానికన్నా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే యెమెన్కి రావాలంటే వాళ్ళు ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్లు వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చి వాళ్ళు బాంబ్ చేసి రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో సడన్గా ఇజ్రాయెల్కి ఒక స్ట్రాటజీ వచ్చింది. ఏంటంటే మనం సొమాలీ ల్యాండ్ రికగ్నైజ్ చేస్తే మనకు అక్కడ ఒక బేస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ బేస్ వస్తే మనం అక్కడ కూర్చొని యెమెన్ ఎట్లా కావాలంటే అట్లా డీల్ చేసుకోవచ్చు. రెండవది
ఈ రెడ్ సీ అనేది ఇప్పుడు దాకా ఒక స్టెబిలిటీ లేని రీజన్ అది. సూయజ్ కెనాల్ నుంచి బయటికి రాగానే ఈజిప్షియన్ అక్కడి నుంచి ఇక్కడ రెడ్ సీకి రాగానే ఇక్కడ హూతీలు ఏం చేస్తారో తెలియదని చెప్పేసి చాలా మటుకు షిప్పింగ్ రూట్లు డిస్టర్బ్ అయినాయి. మనకు తెలుసు 2-3 సంవత్సరాల ముందు ఇది పెద్ద ఇష్యూ ఉండే కూడా. ఈవెన్ ఇండియన్ ఓషన్ రీజన్కి కనెక్ట్ అవుతున్న ఈ రెడ్ సీ నుంచి భారతదేశంలో ఉన్న ఇండియన్ నేవీ కూడా అక్కడ పెట్రోల్ చేస్తున్నారు. కానీ రెడ్ సీ ఎంటర్ చేయరు వాళ్ళు, ఇండియన్ ఓషన్ రీజన్లోనే ఉంటారు, అరేబియన్ సీలో ఉంటారు వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు జరిగిన దాంట్లో ఇజ్రాయెల్ చేసిన ఈ మూవ్తో చాలా మటుకు సంచలనం సృష్టిస్తుంది అక్కడ. ఎందుకంటే ఈ సొమాలీ ల్యాండ్ని సపోర్ట్ చేసే దేశాలు చాలా తక్కువ. సపోర్ట్, రికగ్నిషన్ ఇంకోటి, రికగ్నైజ్ చేసింది ఇజ్రాయెల్ ఒకరే, కానీ యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేయట్లేదు, ఎవరు రికగ్నైజ్ చేయలేదు ఇప్పుడు దాకా. ఇథియోపియా, దాని పక్కన ఒక కంట్రీ ఇథియోపియా ఉంది. ఇథియోపియన్ అడిస్ అబాబా వాళ్ళ రాజధాని. ఇథియోపియా ఇస్ అ ల్యాండ్ లాక్ కంట్రీ, అంటే వాళ్ళకి సీకి యాక్సెస్ లేదు. సో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు సొమాలీ ల్యాండ్తో కొన్ని సంవత్సరాల ముందు, మాకు మీరు ఒక రైట్ ఆఫ్ వే చేసేయండి, మేము మీ పోర్ట్ వాడుకుంటాం, మీ బర్బరా అని చెప్పి వాళ్ళ దగ్గర పోర్ట్ ఉంది, ఆ పోర్ట్ నుంచి మేము కావాల్సిన మా సరుకులు తెచ్చుకొని మేము ఇథియోపియాకి రోడ్ రూట్ తీసుకెళ్ళిపోతాం అని చెప్పేసి. అది సొమాలీ ల్యాండ్ అగ్రీ చేశారు. కానీ పోర్ట్ సెటప్ చేయాలి కదా, పోర్ట్ సెటప్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది, పెద్ద పెద్ద క్రెయిన్ కావాలి, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో వీళ్ళేం చేశారంటే డీపీ పోర్ట్ అని చెప్పి యుఏఈ గవర్నమెంట్, అంటే అది యుఏఈ రాయల్ ఫ్యామిలీ అనుకోండి, ఎమిరేట్స్ వాళ్ళది ఒక డీపీ పోర్ట్ అని ఒక పెద్ద పోర్ట్ కంపెనీ ఉంది. మన దగ్గర కొలంబోలో ఉన్నారు వాళ్ళు, క్లాంగ్లో ఉన్నారు మలేషియాలో, చాలా మటుకు దేశాల్లో వాళ్ళ పోర్ట్ సెటప్ చేసుకున్నారు. ఈవెన్ మన దగ్గర కొచ్చిన్ దగ్గర కూడా వాళ్ళ దగ్గర డీపీ పోర్ట్ ఒకటి ఉంది. అదంతా సక్సెస్ఫుల్ కాలేదు భారతదేశంలో, కానీ నడుస్తుంది అక్కడ అన్నమాట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే డీపీ పోర్ట్ వాళ్ళు కూడా ఇప్పుడు యుఏఈ వైపు నుంచి బిలియన్స్, లిటరల్లీ బిలియన్స్, అంటే కోట్లు ఖర్చు పెట్టి అక్కడ పెద్ద ఒక పోర్ట్ కట్టారు వాళ్ళు. ఆ పోర్ట్ కూడా చాలా స్ట్రాటజిక్, ఎందుకంటే ఆఫ్రికా ఎంటర్ చేయాలంటే రెడ్ సీ నుంచి వచ్చి, లేకుంటే సూయజ్ కెనాల్ వైపు నుంచి వచ్చి, లేకుంటే అరేబియన్ సీ వైపు నుంచి వచ్చిన తర్వాత ఆ పోర్ట్లో వాళ్ళ సరుకులు అక్కడ కంటైనర్ కార్గో కానీ ఏమైనా కానీ అక్కడ దింపేస్తే అక్కడి నుంచి ఆఫ్రికా హింటర్లాండ్కి వెళ్ళొచ్చు త్రూ సొమాలీ ల్యాండ్, ఇథియోపియా, అక్కడి నుంచి ఆఫ్రికా ఎంటర్ కావచ్చు. ఇజ్రాయెల్ కూడా ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్, యూఏఈకి దానికన్నా పెద్ద అడ్వాంటేజ్. ఈ రాజుగారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఇజ్రాయెల్ గాజా వార్ తర్వాత అన్ని దేశాలు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ దేశంలో వాళ్ళు కూర్చుంటలేరు. ఇప్పుడు రష్యా చూసాం మనం, రష్యా ఏమంటున్నారంటే రష్యన్ స్పీకింగ్ నేషన్స్ ఉన్నారు యూక్రెయిన్లో, అదంతా మాకు కావాలని చెప్పి యుద్ధం మొదలుపెట్టారు వీళ్ళు. ఒక రీజన్ అది. ఇప్పుడు మన వైపు కూడా చూడండి, ఇప్పుడు మనం ఎప్పుడు అది చెప్తూ ఉంటాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం తీసుకుంటాం అంటాం మనం, కానీ అదంత ఈజీ కాదు, మన అందరు తెలిసింది అది రీజన్ ఎందుకని, కానీ చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇటువైపు బంగ్లాదేశ్ ఉన్నారు, మనం బంగ్లాదేశ్ని కూడా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తుంటాం. కానీ మెల్లగా ఏం చెప్పకుండా చేయడం అన్నిటికంటే స్మార్ట్ జాబ్. అక్కడే ఈ పర్టికులర్ మూవ్ చూస్తున్నాం, ఇది ఈ ఇజ్రాయెల్ చేసిన మూవ్. దీన్ని మనం యూఏఈతోని లింకప్ చేసుకోవాలి. ఇప్పుడు యూఏఈ వన్ ఆఫ్ ద ఫస్ట్ నేషన్స్ ఉండే ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయడంలో. మనకు తెలుసు అబ్రహాం అకార్డ్స్ అనే ఒక అకార్డ్ ఉంది, యుఎస్ ఫ్లోట్ చేసిన ఒక అకార్డ్ అది. దాని ప్రకారం చాలా దేశాలు ఇజ్రాయెల్ని అంగీకరించారు, కానీ దాంట్లో సౌదీ అరేబియా లేరు ఆ లిస్ట్లో. ఈ సిచ్యువేషన్లో సౌదీ అరేబియా ఏం చేస్తుందంటే వాళ్ళు సొమాలియాని సపోర్ట్ చేస్తున్నారు, సొమాలియాలో డబ్బులు పెడుతున్నారు, సొమాలియాలో ఉన్న పోర్ట్లు బిల్డప్ చేస్తున్నారు, కానీ సొమాలీ ల్యాండ్ అక్కడ యుఏఈ కూర్చున్నారు. ఇక్కడ కూడా అదే పాలిటిక్స్, యమన్లో జరుగుతున్న అదే పాలిటిక్స్ మీరు ఇటువైపు సౌదీ అరేబియా అండ్ యుఏఈ నడిమిట్లో చూస్తున్నారు. ఇప్పుడు మీరు అడగవచ్చు, సౌదీ అరేబియాకి ఏం పని ఉంది, వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు కదా, యుఏఈకి ఏం పని ఉంది, వాళ్ళ రాష్ట్రాలు కాదు, వాళ్ళు కూడా జియో పొలిటికల్ అడ్వాంటేజ్ చూస్తున్నారు. మాకేం అడ్వాంటేజ్ ఉంటుంది, మేము ఇక్కడి నుంచి మూవ్ అయ్యి ఇంకో రాష్ట్రంలో వెళ్ళి డబ్బులు పెడితే మాకు రేపు ఆయిల్ లేకున్నా కానీ మా బిజినెస్ నడుస్తుంది కదా అని చెప్పి చూస్తున్నారు అనమాట. ఈ పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. ఈ సొమాలియా డెఫినెట్గా 1991లో మనకు తెలిసిందే, సొమాలీలాండ్ వాళ్ళ వైపు నుంచి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు. ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు రాజుగారు దీన్ని. చాలా మట్టుకు పీస్ఫుల్గా ఉన్న ఒక టెరిటరీ అన్నమాట. చాలా క్రూషియల్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్స్ ఇక్కడ ముందు కూడా నేను చెప్పాను, ఇక్కడ ఉందన్నమాట, ఈ రీజన్లో ఉంది. సొమాలియా అనేది ఒక టైంలో, ఇప్పుడు కూడా అంతే కాదు, ఇప్పుడు మనం చూసాం ఒక యుఎస్ చాలా సంవత్సరాల ముందు, ఐ థింక్ 30-40 సంవత్సరాల ముందు పెద్ద ఆపరేషన్ చేశారు అక్కడ. ఒక సినిమా కూడా వచ్చింది దానిపైన, బ్లాక్ హాక్ డౌన్ అని చెప్పేసి. బ్లాక్ హాక్ అనేది ఒక హెలికాప్టర్ని వాళ్ళు క్రాష్ చేసినప్పుడు సొమాలీ ఫైటర్స్, దాంట్లో చాలామంది అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ చనిపోయారు. అది సొమాలియాలో యుఎస్ కొంచెం ట్రై చేశారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ జరగలేదు, వాళ్ళు అక్కడి నుంచి విత్డ్రా చేసుకున్నారు అనమాట. ఇప్పుడు కూడా అంతే, అక్కడ ట్రైబ్స్ వాళ్ళు కొట్టుకుంటారు, ఆర్మీ వాళ్ళు కొట్టుకుంటారు, గవర్నమెంట్ స్టేబుల్ లేదు, ఏం లేదు. కానీ సొమాలీ ల్యాండ్ ఇస్ జస్ట్ ఎగ్జాక్ట్లీ ద ఆపోజిట్ అనమాట, చాలా స్టేబుల్గా ఉన్నారు. సో హిస్టరీ వైజ్ చూస్తే వీళ్ళిద్దరికి ఒకటే టైప్ హిస్టరీ ఉంది, కానీ
రిపబ్లిక్ ఆఫ్ సోమాలిలాండ్ ఏమంటున్నారు, మాకు ఎవరితో సంబంధం లేదు, మేము ఎవరిని పట్టించుకోము అని చెప్తున్నారన్నమాట. ఇది నడుస్తుంది. ఈ ఫారిన్ పాలసీ కూడా చూస్తే రాజుగారు చాలా మట్టుకు ఇంటర్నేషనల్ నార్మ్స్ చూసుకుంటే సోమాలియాది ఈ అలైన్మెంట్ ఎవరితో సంబంధం లేదు, మేము లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ కానీ ఇస్లామిక్ కంట్రీస్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళని. ఇది మెయిన్ అన్నమాట. సో కానీ వీళ్ళంటారు మాకు ఎవరు పట్టించుకోకపోతే కూడా మాకేం కాదులే, మేము మా పని మేము చూసుకుంటామని చెప్తున్నారు అన్నమాట. సో దిస్ మెయిన్ థింగ్, ఇప్పుడు ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కానీ మాకు సంబంధం లేదు. ఇజ్రాయెల్ లాంటి దేశాలు మమ్మల్ని అంగీకరించారు, ఇజ్రాయేలీ టెక్నాలజీ యూజ్ చేసి ఇజ్రాయేలీ ఆయుధాలు పెట్టుకొని మాకు ఒక డిఫెన్స్ వచ్చేస్తుంది, మమ్మల్ని ఎవరు రేపు మా మీద దాడి చేయరు అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది రాజుగారు డెఫినెట్గా. సో ఇదన్నమాట ఇప్పుడు జరుగుతుందని. అండ్ రెడ్ సీ మనకు అందరు తెలిసిందే ఒక గ్లోబల్ కాంపిటీషన్లో ఉందన్నమాట. అక్కడ ఇజ్రాయెల్కి ఏమో అది స్ట్రెంగ్తన్ చేసే వాళ్ళ స్ట్రాటజిక్ కానీ ఎకనామిక్ కానీ సెక్యూరిటీ అడ్వాంటేజ్ చాలా మటుకు ఉంటుంది. అదే టైంలో మీరు అడుగుతారు మిగతా దేశాలు ఏం చేస్తారు, ఇప్పుడు యూఎస్ ఏం చేస్తారు, యూఎస్ ఇప్పుడు ఏం చేయరు. యూఎస్ వాళ్ళు కూరుకుంటారు, ఏం చేద్దాం చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి. కానీ డెఫినెట్గా త్రూ ఈ మందాబ్ స్ట్రైట్స్ అని ఉంది, బాబ్ అల్ మందాబ్ అని చెప్పి ఈ స్ట్రైట్స్, ఇది రెడ్ సీ పక్కన నుంచి చాలా మటుకు డైరెక్ట్లీ యమన్కి యాక్సెస్ వస్తుంది అక్కడి నుంచి. సో ఆ రీజన్లో కూడా అక్కడ యుఎస్ షిప్స్ తిరుగుతూనే ఉంటారు. సో యూఎస్ కూడా రేపు రీఫ్యూయలింగ్ స్టాప్ కావాలంటే సోమాలిలాండ్ యూజ్ చేసుకుంటారు రీఫ్యూయలింగ్ కోసం అన్నమాట. అది కూడా జరగవచ్చు డెఫినెట్, ఎందుకంటే యూఏఈ పోర్ట్ అనగానే డీపీ పోర్ట్ వాళ్ళు నో అని చెప్పరు యూఎస్కి ఎప్పుడు. సో ఈ ఇజ్రాయెల్ యాక్షన్తో సడన్గా ఎక్కడో ఉన్న ఇజ్రాయెల్ ఇక్కడ వచ్చి సోమాలిలాండ్ ఎందుకు ఒక అఫీషియల్ రికగ్నిషన్ ఇచ్చారంటే అదొక పెద్ద జియో పొలిటికల్ క్వెస్ట్. లోకం మారిపోతుంది రాజుగారు. అండ్ స్పెషలీ లాస్ట్ 6 నెలల్లో సౌదీ అరేబియా కానీ యూఏఈ కానీ వీళ్ళ మసిల్స్ చూపిస్తున్నారు. ఒకవైపు ఖతర్ ఉన్నారు, ఇంకొక వైపు వాళ్ళ దగ్గర యుఎస్ బేస్ ఉంది, చాలా పెద్ద యుఎస్ బేస్ ఉంది. కానీ అక్కడ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నారని చెప్పి ఎవరు వాళ్ళని అక్కడ అటువైపు వెళ్ళట్లేదు. అది ముస్లిం బ్రదర్హుడ్ ఉండొచ్చు, హమాస్ ఉండొచ్చు, హెజ్బుల్లా, వీళ్ళందరూ లీడర్లు అక్కడ ఉన్నారు ఖతార్లో. ఖతార్ ఇస్ ఆల్సో యూఎస్కి చాలా పెద్ద బేస్ ఉంది అక్కడ, ఒకటి ఎయిర్ ఫోర్స్ బేస్, చాలా పెద్ద బేస్ ఉంది అక్కడ. ఇట్లాంటి పరిస్థితుల్లో మిడిల్ ఈస్ట్ అరబ్ నేషన్స్కి ఒక జియో పొలిటికల్ అడ్వాంటేజ్, వాళ్ళ డబ్బులు ఒక్కొక్క దేశంలో తీసుకెళ్ళి పెడుతున్నారు, వాళ్ళకి అడ్వాంటేజ్ కోసం పొలిటికల్ అడ్వాంటేజ్ ఏమొస్తుందో దాన్ని చూసుకుంటున్నారు అనమాట. అయితే సార్ ఇక్కడ చైనా అండ్ భారత్, చైనా ఈ నిర్ణయాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా ఉంది. బహుశా తైవాన్ భయం ఏమైనా ఉందా అనేది నెంబర్ 1 పాయింట్. భారత్ దీనికి సంబంధించి అధికారికంగా గుర్తించిన తర్వాత మన భారత ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే మన మంత్రులు కానీ ఎవరైనా దీనిపైన ఒక స్టేట్మెంట్ కానీ ట్వీట్ కానీ ఏమైనా చేశారా? మనం ఎలా స్పందించాలి, ఏమైనా స్పందిస్తున్నామా? మనం ఇప్పుడు దాకా ఏం స్పందించలేదు రాజుగారు, అక్కర్లేదు కూడా. ఎందుకంటే మనం చేయాల్సింది క్వైట్గా చేసుకోవాలి. మనకి ఇజ్రాయెల్ అక్కడ ఉన్నప్పుడు దాకా, ఎందుకంటే మనకు ఒక మనొక రూట్ వేస్తున్నాం, మనకు తెలిసి ఉంటుంది మీకు, భారతదేశం నుంచి యూరోప్కి ఒక హైవే వేస్తున్నాం మనం, సీ ప్లస్ ల్యాండ్ హైవే. అది ఇజ్రాయెల్తో పాస్ అవుతుంది, హైఫా పోర్ట్ నుంచి ఉంటుంది అనమాట. భారతదేశం నుంచి మొదలై మిడిల్ ఈస్ట్ నుంచి వెళ్ళి ఫైనలీ ఇట్ ల్యాండ్ అప్ ఇన్ దుబాయ్కి వెళ్ళి, దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ నుంచి ఇట్ గోస్ టు యూరోప్ అనమాట, హైఫా నుంచి. సో ఈ మిడిల్ ఈస్టర్న్ కారిడార్ ఐమిఎన్సి, ఈ మిడిల్ ఈస్టర్న్ కారిడార్ భారతదేశానికి చాలా క్రూషియల్. దీంట్లో మనకి ఆఫ్రికాలో కూడా ఒక పట్టు ఉంటే చాలా బాగుంటుంది. రేపు ఎక్స్పాండ్ చేయాలంటే ఆఫ్రికా వైపు కూడా వెళ్ళొచ్చు మనం. అది కాకుండా సోమాలిలాండ్లో కూడా అక్కడ ఈ ఇజ్రాయెల్ ఉన్నప్పుడు దాకా మనకి ఒక యాక్సెస్ ఉంటుంది అక్కడ కూడా. రేపు ఇది చెప్పి మన మిలిటరీ, ఫర్ ఎగ్జాంపుల్ నేవల్, మన ఫ్రైటర్స్ కానివ్వండి, నేవల్ వార్షిప్స్ కానీ, వాళ్ళకి రీఫ్యూయలింగ్ కానీ రిపేర్ కానీ ఏమైనా చేయాలంటే ఈ డీపీ వరల్డ్ యూజ్ చేసుకోవచ్చు మనం కావాలంటే. అది యూఏఈతో ఏదైనా ఒప్పందం చేసుకొని వీ కెన్ డూ ఇట్. కానీ మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చైనా ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే చైనాకి భయం, ఇదే సీన్ తైవాన్లో రిపీట్ అవుతుందా. ఇప్పుడు దాకా తైవాన్ని ఎవరు ఒఫీషియల్గా చాలా తక్కువ కంట్రీసే రికగ్నైజ్ చేశారు, కానీ రేపు జరగవచ్చు కదా అక్కడ కూడా. ఈ సోమాలిలాండ్ చేసినట్లనే రేపు తైవాన్ ఏదో ఒక దేశం వచ్చి అంగీకరిస్తే, అట్లీస్ట్ పవర్ఫుల్ నేషన్ అంగీకరిస్తే సీన్ అంతా మారిపోతుంది కంప్లీట్గా. సో చైనా భయపడుతున్నారు, ఈవెన్ ఆఫ్రికా భయపడుతున్నారు రాజుగారు. ఆఫ్రికన్ నేషన్స్ ఏమనుకుంటున్నారు, రేపు ఇదే సీన్ అయితే మళ్ళీ రేపు మా సీన్ కూడా ఇదే ఉంటుంది కదా. ఎందుకంటే చాలా మటుకు ఈ దేశాలు చిన్న చిన్న రాజ్యాలు ఉండే ముందు దాన్ని కలుపుకొని పెద్ద పెద్ద నేషన్స్ చేశారు వీళ్ళు. అక్కడ కూడా ఇదే గొడవ నడుస్తుందా అని ఒక డౌట్ ఉంది వీళ్ళకి. డెఫినెట్గా ఇది ఒక పెద్ద మూవ్ అది. ఆఫ్రికా వైపు నుంచి చూస్తే ఆఫ్రికా కూడా దానికోసం భయం. దట్స్ ఆఫ్రికన్ నేషన్స్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా భయం ఉంది, రేపు సోమాలిలాండ్ లాగా మా వైపు నుంచి ఒక చిన్న ముక్క అటువైపు వెళ్ళిపోతే మేమేం చేయాలని చెప్పేసి. సో డెఫినెట్లీ ఈ ఇస్లామిస్ట్ మూమెంట్ని అరికట్టడానికి చాలా పనికి వస్తుంది. ఎందుకంటే యమన్కి డైరెక్ట్ యాక్సెస్
అక్రాస్ ద సీ ఇప్పుడు ఇజ్రాయెల్కి ఉంది. బాంబింగ్ చేయాలంటే వాళ్ళు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుని ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి అటువైపు ఒక 20 నిమిషాల్లో అక్కడ వెళ్ళి యెమెన్ని బాంబ్ చేసి రిటర్న్ రావచ్చు అన్నమాట. కానీ యెమెన్ కూడా అదే అంటున్నారు. ఇప్పుడు హూతీలు ఏమంటున్నారంటే ఇజ్రాయెల్ ఏమైనా అక్కడ బేస్ పెడితే మేము దాన్ని డెఫినెట్గా దాని మీద దాడి చేస్తూ ఉంటున్నారు. అది చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు దాకా హూతీలు క్వైట్గా ఉన్నారు. వాళ్ళు ఎక్కువ గొడవ చేయట్లేదు. ఇప్పుడు ఇరాన్ వైపు నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ రావట్లేదు వాళ్ళకి. కానీ వాళ్ళు రేపు మళ్ళీ ఇదే గొడవ మొదలు పెడితే అది యుఎస్ అక్కడ చూసుకుంటారు, ఇటువైపు ఇజ్రాయెల్ కూడా వాళ్ళ మీద బాంబింగ్ చేస్తారు. దాని మీద సౌదీ అరేబియా ఆల్రెడీ యెమెన్లో ఉన్నారు. యూఏఈ కూడా నేను చెప్పాను చూడండి, దీనికన్నా ముందు సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఒక మెస్ రాజుగారు, మొత్తం ఏరియా అంతా ఒక మెస్ లాగా ఉంది. కానీ సెటిల్ అయిపోతుంది ఇదంతా. జియో పొలిటిక్స్ అంటే ఇదే కదా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి ముందు అర్మేనియాలో ఒక బేస్ ఉంది, అజర్బైజాన్ పక్కన ఉన్న ఎక్స్ సోవియట్ రిపబ్లిక్, అది ఇప్పుడు మనం తీసేసాం. సేషెల్స్లో మనకు ఒక బేస్ ఉంది. ఆలోచించండి. మాల్డీవ్స్లో కూడా బహుశా ఒక బేస్ ఉంది, అది ఎవరు ఎక్కువ మాట్లాడలేదు దాని గురించి. సో మనం కూడా చూసుకుంటాం మన ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడ ఉంటుందో, మన అటువైపు కూడా మన డబ్బులు పెట్టి మన ఖర్చు. ఎందుకంటే మనం శ్రీలంకలో ఒక పోర్ట్ కొనుక్కున్నాం మనం, అంటే అదొక నేవల్ రిపేర్ సెంటర్ కొనుక్కున్నాం మనం. సో మనకు ఒక యాక్సెస్ వచ్చేసింది. అక్కడ ఆల్రెడీ హంబంబోటా పోర్ట్లో చైనా కూర్చున్నారు. సో మనం కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాం, మనం కూడా సెటప్ చేసుకున్నాం ఒక యూనిట్ అక్కడ. ఇది జియో పొలిటిక్స్. ఇవాళ చెస్ గేమ్ లాగా ఉంటుంది. మీరు ఒక మూవ్ చేస్తే నేను ఒక మూవ్ చేస్తాను, మీరు ఒక మూవ్ చేస్తే మళ్ళీ నేను 2 మూవ్లు చేస్తాను. ఇది నడుస్తుంది. దీంట్లో యుద్ధం అనేది జరగదు. కానీ మన పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? చాబార్ ఫోర్ట్ ఇరాన్లో ఎందుకు పెడుతున్నాం మనం? దాన్ని యుఎస్ ఎందుకు ఎగ్జంప్షన్ ఇచ్చారు భారతదేశానికి? అది దానిపైన పెద్ద స్టోరీ ఉంది. రేపు ఇరాన్లో ఏమైనా జరిగితే, రేపు ఆల్రెడీ అక్కడ గొడవ నడుస్తుంది, రేపు ఇరానియన్ రెజిమ్ పడిపోతే చాబార్ ఫోర్ట్ బికమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ మనకి. దాని నుంచి మనం మొత్తం వెస్ట్ ఏషియా, అక్కడ వెస్ట్ ఏషియా కాకుండా సెంట్రల్ ఏషియా యాక్సెస్ చేసుకోవచ్చు. తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అజర్బైజాన్, అర్మేనియా మొత్తం యాక్సెస్ చేసుకోవచ్చు మనం, కజాకిస్తాన్ అంతా. సో ఇది చాలా పెద్ద జియో పొలిటిక్స్. ఈ గేమ్ ఆడడంలో ఎక్కువ గొడవ చేయకుండా ఇజ్రాయెల్ వాళ్ళు చేసినట్లనే ఒక సర్ప్రైజ్ మూవ్గా ఒక అనౌన్స్మెంట్ చేశారు. దాని తర్వాత అంతే చాలా క్వైట్గా ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆఫ్రికన్ నేషన్స్ కూడా వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు. అక్కడ చాలా మటుకు ఆల్మోస్ట్ 80% ఆఫ్రికన్ నేషన్స్లో డెమోక్రసీ అనేది లేదు. దానికోసం చాలా దేశాలు భయపడుతున్నారు అక్కడ వెళ్ళి డబ్బులు పెట్టుబడి పెట్టడానికి. ఒకరో 2-3 నేషన్స్ ఉన్నారు స్టేబుల్గా ఉన్నదన్నమాట. అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ సొమాలీల్యాండ్ లాగా ఒక పీస్ఫుల్ డెమోక్రటిక్ కంట్రీ, చాలా మటుకు పొలిటికల్ పార్టీస్ మారినాయి అక్కడ, గవర్నమెంట్లు మారినాయి. లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాల్లో ఐ థింక్ 6 గవర్నమెంట్లు మారినాయి అక్కడ. అంటే దట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ డెమోక్రసీ అక్కడ. అది ఎక్కడ ఆఫ్రికాలో ఎక్కడ లేదు. మిడిల్ ఈస్ట్ అయితే అస్సలు లేదు. మిడిల్ ఈస్ట్ మొత్తం ఫ్యామిలీ కంట్రోల్ కదా. సౌదీ అరేబియా నుంచి, యూఏఈ నుంచి, బహ్రెయిన్ నుంచి, ఖతర్ నుంచి, ఒమాన్, అందరు ఫ్యామిలీ కంట్రోల్. అక్కడ డెమోక్రసీ అనేది క్వశ్చనే లేదు అక్కడ. ఈజిప్ట్ కూడా అంతే. దీని తర్వాత ఇంకొక గొడవ ఉంది రాజుగారు, సిరియాలో మనకు తెలిసిందే. బషీర్ అసద్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అక్కడ మొత్తం ఎవరు ఏం కావాలంటే చేసుకుంటున్నారు. యుఎస్ అఫ్కోర్స్ రికగ్నైజ్ చేశారు కొత్త గవర్నమెంట్ని అక్కడ, హెడెడ్ బై ఫార్మర్ టెర్రరిస్ట్, మన అందరు తెలిసింది ఐసిస్ టెర్రరిస్ట్ ఒక ఆయన ఉండే, ఆయన ఒక ప్రెసిడెంట్ అయిపోయింది. దాన్ని సపోర్ట్ చేసేది టర్కీ. సో ఇజ్రాయెల్ ఎందుకు చేస్తున్నారు ఈ గేమ్ అంటే టర్కీని కౌంటర్ చేయడానికి చేస్తున్నారు చాలా మటుకు. టర్కీ కూడా సొమాలియాలో ఆడుకుంటున్నారు గేమ్ వాళ్ళు. టర్కీ ఏమనుకుంటున్నారు, మేము కూడా యూఏఈ లాగా, సౌదీ అరేబియా లాగా మేము కూడా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ జోన్ క్రియేట్ చేసుకుంటాం. దానికోసం టర్కీ పాకిస్తాన్ సపోర్ట్ చేశారు. టర్కీ చాలా మటుకు ఆయుధాలు ఆఫ్రికన్ నేషన్స్కి ఇస్తున్నారు, సొమాలియాకి ఇచ్చారు. ఇది కాకుండా ఇంకొక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది రాజుగారు, ఒక 2-3 వారాల ముందు. అసలు ఎవరు నోటీస్ చేయలేదు అది. ఇజ్రాయెల్, సైప్రస్ అండ్ గ్రీస్ కలిసి ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. దాంట్లో ఇజ్రాయెల్ ఏం చెప్పారంటే, మేము సైప్రస్ అండ్ గ్రీస్తోని ఒక మిలిటరీ కోఆపరేషన్, ఒక ఒప్పందం చేయబోతున్నాం, డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైప్రస్ హిస్టరీ చాలా మందికి మనకు తెలియదు. మోదీ గారు వెళ్ళారు అక్కడ, గుర్తుంది మీకు. సైప్రస్ అండ్ గ్రీస్ వెళ్ళారు. వెళ్ళారు ఎందుకంటే అక్కడ టర్కీ దాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఒక ఐ థింక్ 30 సంవత్సరాల ముందు అనుకుంటాను, టర్కీ సైప్రస్ది చాలా పెద్ద ఏరియా వాళ్ళు కబ్జా చేసుకున్నారు, ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు దాకా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దాని గురించి మాట్లాడలేదు. 1,00,000 మంది క్రిస్టియన్స్ని చంపారు, 1,00,000 మంది సిప్రియట్ క్రిస్టియన్స్ని. ఎవ్వరు ఏం మాట్లాడలేదు. ఈ గాజా గురించి మాట్లాడుతున్నారు ఒక్కడు కనిపించలేదు అప్పుడు. కాకుండా గ్రీస్ మీద కూడా దాడి చేశారు టర్కీ. అక్కడ కూడా వాళ్ళ కొంచెం ప్లేస్ వాళ్ళు పట్టుకున్నారు. సో ఇప్పుడు ఇండియా ఏం చేస్తున్నారంటే, మనం కూడా ఒక ఒప్పందం చేసుకున్నాం గ్రీస్ అండ్ మన సైప్రస్తో డిఫెన్స్ కోఆపరేషన్. అక్కడ టర్కీని చెక్మేట్ చేయడానికి ఇజ్రాయెల్ కూడా అదే చేస్తుంది. ఇప్పుడు సొమాలియాలో టర్కీ ఉంది,
అదే టైంలో సైప్రస్ అండ్ గ్రీస్తో కూడా ఇజ్రాయెల్ ఒప్పందం చేసుకున్నారు. సో వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ వచ్చింది. ఇదంతా జియోపాలిటిక్స్ గేమ్ అనమాట. సిరియాలో చూడండి, సిరియాలో ఏమవుతుందంటే అక్కడున్న ఒఫీషియల్ రెజీమ్ని యూఎస్ సపోర్ట్ చేస్తున్నారు. అన్అఫీషియల్ రెజీమ్ ఒకటి ఉంది, అది కర్డ్స్. అంటే వాళ్ళు ఎప్పుడు చూసిన ఈ కర్డిస్తాన్ అని చెప్పి వాళ్ళు టర్కీ మీద దాడి చేస్తుంటారు. వాళ్ళని సపోర్ట్ చేసేది ఇజ్రాయెల్, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చేది ఇజ్రాయెల్ అన్నమాట. ఇజ్రాయెల్ సెల్ఫిష్ మోటివ్ అంటే సిరియాలో ఎప్పుడు కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ టెర్రరిస్ట్ ఫోర్స్ ఉండకూడదు. ఉంటే వాళ్ళు మా మీద దాడి చేస్తారని ఇజ్రాయెల్ భయం ఉందన్నమాట. సో వాళ్ళు కర్డిస్తాన్ని వాడుకుంటున్నారు. మూడో పార్టీని సపోర్ట్ చేసేది అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్, అల్ షబాబ్ అట్లాంటి గ్రూప్స్ని సపోర్ట్ చేసేది టర్కీ. సో టర్కీ, యుఎస్, ఇజ్రాయెల్ ఈ ముగ్గురు సిరియాలో ఆడుకుంటున్నారు. ఇటు సోమాలియాలో కూడా అదే పాలిటిక్స్ నడుస్తుంది, యుఎస్ లేదు అంతే. సో ఎక్కడెక్కడ టర్కీ, ఎందుకంటే టర్కీకి అల్టిమేట్ ఎర్దోగాన్ ఏంటంటే ఒరిజినల్ క్యాలిఫేట్, అదే వాళ్ళే కదా క్యాలిఫేట్, ఒరిజినల్ క్యాలిఫేట్గా ముస్లిం వరల్డ్ లీడర్షిప్ మా దగ్గర ఉండాలని చెప్పి ఎర్దోగాన్ చూసుకుంటున్నారు. అది సౌదీ అరేబియా అంగీకరించట్లేదు, యుఏఈ అంగీకరించట్లేదు, ఎస్పెషల్లీ సౌదీ అరేబియా. ఎందుకంటే వాళ్ళు కదా మెక్కాన్, మదీనా ఉన్న హోలియస్ట్ ప్లేసెస్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళేమంటే వీడెక్కడికి వచ్చింది ఎర్దోగాన్, ముస్లిం వరల్డ్కి మేము ఆయుధాలు ఇస్తాము, మేము మీకు మిసైల్స్ ఇస్తాము, డ్రోన్స్ ఇస్తాము, అదే కదా పాకిస్తాన్ చేశారు వాళ్ళు ఆపరేషన్ సింధూర్ టైంలో. ఇది ప్రతి ఇస్లామిక్ స్టేట్లో ఈ టర్కీ ఆడుతున్న గేమ్ అన్నమాట. దీన్ని కౌంటర్ చేయడానికి సౌదీ అరేబియా, యుఏఈ, ఇజ్రాయెల్, యుఎస్ వీళ్ళు నలుగురు కలిసి టర్కీని కౌంటర్ చేయాలి. అట్ ద సేమ్ టైం యుఎస్ టర్కీతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఎందుకంటే టర్కీ నేటో మెంబర్. టర్కీ ఎర్దోగాన్ అప్పుడప్పుడు వైట్ హౌస్కి వెళ్తుంటాడు, ప్రెసిడెంట్ ట్రంప్ అయితే మై వెరీ గుడ్ ఫ్రెండ్ అంటారు ఆయన్ని. ఇజ్రాయెల్ ఒక వైపుని చూసుకుంటానంటే ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ఎర్దోగాన్లో ఉన్న ఫ్రెండ్షిప్ కానీ అది ఇంటర్ఫియర్ కాకూడదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ చూసుకున్నారు. టర్కీని ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్రికాలో కానీ, సిరియాలో కానీ, ఈవెన్ లిబియాలో కూడా వాళ్ళు రానియట్లేదు. మీరు లెబనాన్ మర్చిపోండి, లెబనాన్ పక్కన వస్తే ఫినిష్ చేసేస్తారు ఇజ్రాయెల్ వాళ్ళు. సో టర్కీని కౌంటర్ చేస్తున్నారు. ఇది మెయిన్ గేమ్ అక్కడ ఆడుకుంటున్నారు వీళ్ళు కావాలని చెప్పి ఇజ్రాయెల్. టర్కీ రేపు షుడ్ నాట్ బికమ్ ఎ లీడర్ ఆఫ్ ద ముస్లిం వరల్డ్, ఇస్లామిక్ వరల్డ్. ఇది మెయిన్ స్ట్రాటజీ అన్నమాట. ఓకే, సో బేసిక్గా ఇది ఆఫ్రికన్ కంట్రీస్కి ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఆఫ్రికన్ కంట్రీస్తో పాటు అటు చైనాకి షాక్ ఇస్తోంది, ఇంకో పక్క మీరు అన్నట్టుగా టర్కీకి కూడా ఒక పెద్ద షాక్ లాగానే మనం కనిపిస్తోంది. సో భారత్ ప్రస్తుతానికి తటస్థంగా ఉంది, దీని విషయంలో ఏం స్పందించలేదు, సైలెంట్ గానే ఉంది. మనం చెప్పకూడదు కూడా. ఓకే సురేష్ గారు, మొత్తానికి చూద్దాం మరి. ఇజ్రాయెల్ అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది, ఇప్పటికే రియాక్షన్స్ కూడా చాలా వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ జియో పొలిటికల్ ఈక్వేషన్స్ సంబంధించి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు రాజు గారు. మరి మా ప్రేక్షకులు కూడా ఈ టాపిక్ సంబంధించి మీ యొక్క అభిప్రాయాలను మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. ఏం జరుగుతోంది, ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం వెనక ఏం జరుగుతోంది, అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.